ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. అయితే పరమాత్మ అంటున్నారు, కొత్తవారైనా పాతవారైనా సరే ముందుకెళ్ళిపోవడానికి స్వర్ణం అవకాశం ఉంది. ముందొచ్చిన వాళ్ళు ఉన్నారు, మేము ఇప్పుడు వచ్చాము, మేము వెళ్ళగలమో వెళ్ళలేమో అని ఇలాంటిది ఏమీ లేదు అంటున్నారు. ఆ నస ఉత్సాహం ఉండాలి. మీరు వాళ్ళకంటూ కూడా ముందు నెంబర్కి వెళ్ళిపోవచ్చు అంటున్నారు పరమాత్మ. ఎంత కావాలంటే అంత మీ భాగ్యాన్ని తయారు చేసుకోండి అంటున్నారు. అంటే ఇక్కడ పరమాత్మ చెప్పినట్టుగా విని ఎవరైతే ముందుగా తీవ్ర పురుషార్థిగా అవుతారో వారు పాత వారి కంటే ముందు వెళ్ళిపోవచ్చు అంటున్నారు పరమాత్మ. ముందు వెళ్ళిన వాళ్ళు ముందు వెళ్ళిపోతారేమో, మేము వెనకొచ్చాం వెనకుండిపోతాం అని ఇలాంటిది ఏమీ లేదు. అందరూ వెళ్ళొచ్చు, అందరూ నెంబర్ 1 పోస్ట్కి వెళ్ళొచ్చు అంటున్నారు పరమాత్మ. మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందాము. భాగ్య విధాతను మీ వారుగా చేసుకున్నారంటే భాగ్యం యొక్క అధికారాన్ని పొందినట్లే. ఎవరికైతే నశ ఉంటుంది వారు సదా ఏం అనుభవం చేసుకుంటారంటే నాకు కాకపోతే భాగ్యం ఇంకొవరకు ఉంటుంది అని. ఎందుకంటే భాగ్య విధాతియే నా వారు కదా. ఎంత నశ ఉన్నదా, లేక నశ ఒకసారి ఎక్కుతూ ఒకసారి దిగుతూ ఉందా? సంగమయుగం సమయం ఎంత తక్కువ, ఇంకా ఎక్కువ సమయం ఉన్నదా? ఎక్కువ మంది కొత్త వాళ్ళు, ఎంత కొంచెం సమయం లభించింది. కానీ డ్రామాలు ఈ సంగమయుగం యొక్క విశేషత ఏమిటంటే ఎవరైనా కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా కొత్త వారు కూడా ముందు నెంబర్ తీసుకోవడానికి స్వర్ణం అవకాశం ఉంది. అంత ఉల్లాసం కొత్త వాళ్ళలో ఉన్నదా, లేక మాకంటే ముందు చాలా మంది ఉన్నారు మేము వచ్చినదే ఇప్పుడు అని ఆలోచిస్తున్నారు? అలా ఏమీ లేదు. ఎంత ముందుకు వెళ్ళాలంటే అంత ముందుకు వెళ్ళవచ్చు. అందరికీ అవకాశం ఉన్నది, కానీ అభ్యాసంపై ధ్యాస ఉండాలి. కొంతమంది పాత వాళ్ళు సోమరుగా అయిపోతున్నారు. మీరు సోమరుగా కాకపోతే ముందుకు వెళ్ళిపోతారు. నెంబర్ తీసుకుంటారు, తీసుకోవాలి కదా. ఫస్ట్ నెంబర్ కాదు, ఫస్ట్ డివిజన్ మొదటి నెంబర్ అయితే బ్రహ్మబాబాకి నిర్ణయం అయిపోయింది. కానీ మొదటి తరగతిలోకి ఎంతమంది కావాలంటే అంతమంది రావచ్చు. మొదటి నెంబర్ బ్రహ్మబాబాకి ఆ పోస్ట్ వెళ్ళిపోయింది, కానీ మొదటి తరగతిలోకి ఎంతమంది కావాలంటే అంతమంది రావచ్చు అంటున్నారు. రెండవ తరగతిలోకి ఎవరు వస్తారు? ఎవరు లేరా? మాతలు దేనిలో వస్తారు? మొదటి తరగతిలోకి వస్తారా? చాలా మంది మొదటి తరగతిలోకి వస్తారా? చాలా మంచిది, తప్పకుండా రావాల్సిందే అని ఈ దృఢ నిశ్చయం భాగ్యం నిత్యం చేస్తుంది. వస్తానో రానో తెలియదు, కొంచెం ముందుకు వెళ్ళేసరికి మాయ వచ్చేస్తుందేమో, మాయ చాలా చిత్రమైనది కదా, ఇటువంటి వ్యర్థ సంకల్పాలు ఎప్పుడు చేయకూడదు. సర్వశక్తివంతుడు తోడుగా ఉన్నప్పుడు ఆ తోడు ముందు మాయ కాగితపు పులి వంటిది. అందువలన భయపడవద్దు. వస్తానో రానో తెలియదు అని సంకల్పాలు ఎప్పుడు చేయరాదు. మాస్టర్ నాలెడ్జ్ఫుల్ అయ్యి ప్రతి కర్మ చేసుకుంటూ వెళ్ళండి. నాలెడ్జ్ఫుల్యే కదా. ఇప్పుడు అయితే అందరూ అవును అంటున్నారు, కానీ అలాగే అవినాశిగా ఉండాలి అని అంటున్నారు పరమాత్మ. ఇంకెప్పుడు వ్యర్థ సంకల్పాలు చేయకండి. అవుతుంది అవదు, నేను వెళ్తాను వెళ్ళలేను, బంధనంలో ఉన్నాను, ఇలాంటి వ్యర్థ సంకల్పాలు చేయకండి అని అంటున్నారు పరమాత్మ. కాబట్టి ఏంటి, లాస్ట్ వచ్చిన వాళ్ళైనా ఫస్ట్ వచ్చిన వాళ్ళైనా సరే ఆ నశ ఉండాలి, కానీ సోమరుగా ఉండకూడదు. ఉల్లాస ఉత్సాహాలతో మీరు ముందుగా వెళ్ళిపోవచ్చు అంటున్నారు పరమాత్మ తక్కువ సమయంలోనే. ఇది చాలా క్యాచ్ చేయవలసిన పాయింట్ అనమాట. మనం ముందుకు వెళ్ళాలి అంటే క్యాచ్ చేసి సమయాన్ని ఏం చేయాలి, సద్వినియోగం చేసుకుని తీవ్ర పురుషార్థిగా అయితే పాత వాళ్ళకంటే ముందుగా వెళ్ళిపోవచ్చు కొత్త వారని అంటున్నారు పరమాత్మ. అచ్చా.